సో అందరూ సొంత సినిమా అనుకొని పనిచేశారు సార్. ఎక్కడ కమర్షియల్ యాంగిల్ కాదు. సరే మనలో ఒక డైరెక్టర్ అవ్వాలి, అవుతే మనం అందరికీ బాగుంటుందన్న ఒక ఎమోషన్ మీద అందరూ ఒక యూనిట్గా సినిమా చేశాం. సినిమా షూటింగ్ త్వరగానే అయిపోయింది సార్. షూటింగ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వరకు డిలే అవుతూ వస్తుంది సార్. ఆ డిలేకి కారణం రదన్ అనే మ్యూజిక్ డైరెక్టర్. అంటే చెప్పాలి సార్ ఇది, అంటే నేను చెప్పాలి సార్, అంటే నాలాగా ఎవడు మోసపోకూడదు. చాలామంది మనం అతను అద్భుతమైన టెక్నీషియనే, కానీ ఆ అద్భుతమైన టెక్నీషియన్ అని అక్కడికి వెళ్ళిపోతున్నాం సార్. అతని చేతుల్లో పడి సినిమా నలిగిపోతుందండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. రదన్ అనే వ్యక్తి గొడవ పడడానికే మాట్లాడతాడు. కామెడీ ఏంటంటే ఏదో సిచ్యువేషన్ గురించి చెన్నై సిట్టింగ్స్కి రావాలి, అపాయింట్మెంట్ అడుగుతుంటే రేపు అని పోస్ట్పోన్ అవుతూ ఉంది. ఆ మాట్లాడుతూ మేము రెక్కీ కోసం వైజాగ్ కార్లో వెళ్తుంటే రాజమండ్రిలో ఫోన్ వచ్చింది రదంది. ఆ ఫోన్ కాల్ ఎండ్ అయ్యేసరికి వైజాగ్ వచ్చిందండి. అంటే యూ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇట్ గెట్స్ ఇన్ టు. చాలా సినిమా అతను ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, బాగా చేస్తాడు, ఇవన్నీ కాదు, కానీ సినిమాని కంప్లీట్గా కార్నర్ తీసుకెళ్ళి మనం వదిలేస్తాడు సార్. రదన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ చెన్నైలో ఉన్నాడు. నిజంగా అక్కడ ఉండి బతికిపోయాడు అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ఉంటే గొడవలు చాలా. ఆ తర్వాత సరే ఈ కష్టాలన్నీ పడి బయటకు వచ్చింది సార్ సినిమా. నా అదృష్టానికి, నా లక్కకి యాక్చువల్లీ ఈ కథ సుకుమార్ గారికి చెప్పాలనుకున్నాను, విపరీతంగా ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఆయన కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీస్ ఉన్న కదా. సో ఈ కథ ఆయనకు చెప్పాలని ట్రై చేశాను, కుదరలేదు. ఫైనల్గా టీజర్ పెట్టాను. ఆయన టీజర్ చూసి విపరీతంగా ఎక్సైట్ అయ్యి నన్ను పిలిచి సినిమా చూస్తా అన్నారు. సినిమా చూశారు. చూసి ఓన్లీ ఫస్ట్ హాఫ్ చూడంగానే లేచి హగ్ చేసుకుని ముద్దు పెట్టి అదిరిపోయింది సినిమా, నీ నెక్స్ట్ సినిమా నా బ్యానర్లో ఫిక్స్ అని ఆయన మొన్న అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. సుకుమార్ గారి గురించి చెప్పాలి సార్. నేను నిజంగా ఆయనకు ఒక అనామకుడిని. నాకు ఆయనకు ఏ పరిచయం లేని నాకు ఒక కంటెంట్ నచ్చి, కంటెంట్ తాలూకు ఎక్సైట్మెంట్ నచ్చి నన్ను దగ్గరకు తీసుకొని నాకు ఏ రకంగా సపోర్ట్ చేయాలి అన్ని రకాలుగా పుష్ చేస్తూ ఉన్నారు సార్. ఎవరు కూడా సినిమా సరే ఎంత నచ్చినా కూడా ఆడియన్స్ జడ్జ్మెంట్ ఫైనల్ అనుకుంటారు, కానీ ఆయన దాంతో సంబంధం లేకుండా రిలీజ్ అయ్యాక సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, అది ఏమీ సంబంధం లేకుండా ఆయన ముందే నాకు సినిమా అనౌన్స్ చేశారు సార్. అది చాలా ధైర్యంగా ఆయన ఒక స్టెప్ వేశారు అనుకుంటున్నాను. అది ఈరోజు నా సినిమాకి ఒక బజ్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సుకుమార్ సార్. యు ఆర్ ప్రాబబ్లీ ద ఓన్లీ బెస్ట్ డైరెక్టర్ ఆర్ బెస్ట్ హ్యూమన్ బీయింగ్ యాజ్ అ డైరెక్టర్ హూ ఇస్ రియల్లీ సపోర్టింగ్ ద యంగ్ టాలెంట్. మీరు చూస్తున్నాం, మీ శిష్యులు ఎంతమంది బయటకు వస్తున్నారు, ఎంత గొప్ప సినిమాలు చేస్తున్నారు. అంటే నాకు తెలుసు సార్, అంటే మా ఫ్రెండ్ సర్కిల్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్కిల్లో వాళ్ళు పనిచేసిన డైరెక్టర్ని కలవడానికి వెళ్తే కూడా ఆఫీస్లో 5 గంటలు కూర్చోబెట్టి కలవకుండా బయటికి పంపించేసిన వాళ్ళు కూడా ఉన్నారు.